డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ అండ్ లీవ్స్ ఎలా డ్రా చేయాలో చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెన్నా బై శ్రీగామాసు. డే 9 మెహందీ క్లాస్లో ఫస్ట్ మనం తెలుసుకునేది వైన్స్ గురించి. ఫస్ట్ ఒక కర్వీ లైన్ని డ్రా చేసి దానికి బోల్డ్ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. లీవ్స్ మధ్య సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా డ్రా చేసుకోవాలి. దీన్ని లీఫీ వైన్ అంటారు. తర్వాత మళ్ళీ ఒక కర్వీ లైన్ని డ్రా చేసుకొని దానికి డ్రాప్ షేప్స్ అనేవి నీట్గా యాడ్ చేసుకోవాలి. డ్రాప్ షేప్స్కి మధ్య గ్యాప్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. దీన్ని డ్రాప్ వెయిన్ అంటారు. నెక్స్ట్ ఒక లైన్ని డ్రా చేసి దానికి లీవ్స్ అనేవి అంటే ఎంటీ లీవ్స్, బోల్డ్ లీవ్స్ కాకుండా ఎంటీ లీవ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. లీవ్స్ అనే దగ్గరగా యాడ్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ అనేది బోల్డ్గా చేసుకోవాలి. ఇలా థిక్ చేసేటప్పుడు లీఫ్ షేప్ మార్పుకుండా నీట్గా చేసుకోవాలి. దీన్ని నెగిటివ్ వైన్ అంటారు. నెక్స్ట్ ఒక కర్వ్ లైన్ని డ్రా చేసి దానికి ఎంటీ లీవ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ మీరు కూడా స్టార్టింగ్ బిగ్ సైజ్తో స్టార్ట్ చేసి ఎండ్లో స్మాల్ సైజ్ వరకు ఎండ్ చేయండి. నెక్స్ట్ ఆ లీఫ్ లోపల థిక్ చేస్తున్నాను. నీట్గా షేప్ అనేది మారిపోకుండా లోపల థిక్ చేసుకోవాలి. దీనిని బోల్డ్ లీఫీ వైన్ అంటారు. నెక్స్ట్ మళ్ళీ ఒక కర్వ్ లైన్ని డ్రా చేసుకొని దానికి సన్నగా అంటే థిన్ లైన్తో షేడింగ్ అనేది థిన్గా చేసుకోవాలి. ఫెదర్ కోసం లోపల మళ్ళీ డాట్స్ అనేవి పెట్టుకోవాలి. దీన్ని ఫెదర్ వైన్ అంటారు. ఒక కర్వ్ లైన్ని డ్రా చేసుకొని దాని లోపల బోల్డ్ లీవ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. దీన్ని వేవీ వైన్ అంటారు. నెక్స్ట్ మళ్ళీ ఒక కర్వ్ లైన్ని డ్రా చేసి దానికి ఫస్ట్ ఒక బోల్డ్ లీఫ్, నెక్స్ట్ ఒక డాట్, నెక్స్ట్ మళ్ళీ ఒక లీఫ్, అలా ఎంటీ లీఫ్ అలా డ్రా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ వైన్ని మిక్స్డ్ వైన్ అంటారు. నెక్స్ట్ మళ్ళీ ఒక కర్వీ లైన్ని డ్రా చేసి ఒక ఫ్లవర్, ఒక బోల్డ్ లీఫ్, ఒక 3-4 థిన్ లైన్స్ అలాగే స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. వన్ సైడ్ వేయడం అయిపోయిన తర్వాత అదర్ సైడ్ కూడా సేమ్ అలానే వేయాలి. ఈ టైప్ ఆఫ్ వైన్ని ఫ్లవర్ వైన్ లేదా వైన్ విత్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ లీవ్స్, 3 లీవ్స్ని కలిపి డ్రా చేసుకొని దాని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకోవాలి. దీన్ని డార్క్ అవుట్లైన్ లీఫ్ అంటారు. మళ్ళీ 3 లీవ్స్ని కలిపి డ్రా చేసుకొని దాని లోపల థిక్ షేడింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని ఫుల్ డార్క్ లీఫ్ అంటారు. 3 లీవ్స్ని డ్రా చేసుకొని దాని లోపల వన్ సైడ్ మాత్రమే థిక్ షేడింగ్ చేసుకుంటున్నాను. దీన్ని హాఫ్ డార్క్ లీఫ్ అంటారు. నెక్స్ట్ 3 లీవ్స్ని కలిపి డ్రా చేసుకొని మిడిల్లో గ్యాప్ ఉండేలాగా సైడ్కి మాత్రమే థిక్ షేడింగ్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ లీఫ్ని కాఫీ బీన్ లీఫ్ అంటారు. తర్వాత ఒక కర్వీ లైన్ని డ్రా చేసుకొని దానికి లీఫ్ షేప్ అనేది యాడ్ చేస్తున్నాను. దాని లోపల థిన్ లైన్స్ అనేవి నీట్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా చేసుకోవాలి. అవుట్లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల కర్వ్ లైన్ని డార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ లీఫ్ కోసం అవుట్లైన్ అనేది డ్రా చేసుకొని దాని లోపల లీవ్స్ అనేవి ఎంటీ లీవ్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి నీట్గా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత లోపల డార్క్ షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి పెటల్స్ షేప్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కర్వ్ లైన్ని డ్రా చేసుకొని దానికి లీఫ్ అవుట్లైన్ అనేది డ్రా చేస్తున్నాను. దాని లోపల చిన్న చిన్న లీవ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసిన తర్వాత దాని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. నెక్స్ట్ దాని లోపల ఉన్న కర్వ్ లైన్ని డార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ లీఫ్ కోసం కర్వ్ లైన్ని డ్రా చేసి దానికి హార్ట్ షేప్ లీఫ్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దాని లోపల థిన్ లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. థిన్ లైన్స్ డ్రా చేయడం కంప్లీట్ అయిపోయినాక అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. మళ్ళీ 3 లీవ్స్ అనేవి డ్రా చేస్తున్నాను. దాని లోపల లైన్స్ అనేవి యాడ్ చేసుకొని ఎడ్జెస్ అనేవి డార్క్గా చేసుకోవాలి. ఇక్కడితో డే 9 మెహందీ క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.